మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఆపరేషన్ సింధూర్లో మసూద్ హతమయ్యాడా? అతని నేర చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ వల్ల దాదాపు 200 మంది తీవ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపైన ఈ దాడులు జరిగాయి. గగనతల నుంచి క్షిపణులతో చేసిన ఈ దాడులు ఫలితంగా ముజాఫరాబాద్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడే భారత్కు వ్యతిరేకంగా కుట్రలు, ఉగ్రదాడులు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ దాడిలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మాస్టర్ మైండ్ మౌలానా మసూద్ అజహార్ మృతి చెంది ఉంటాడని అంటున్నారు. వీడి టెర్రర్ మైండ్ గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. అలాంటి మసూద్ చనిపోయాడంటే అది భారత్కు పండగ లాంటిదే అని చెప్పాలి. ఈ సందర్భంగా ఈ టెర్రర్ మాస్టర్ మైండ్ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు మనం తెలుసుకుందాం. మసూద్ అజహార్ ఈ పేరు గడిచిన 3 దశాబ్దాలుగా తీవ్రవాద శిబిరాల నుంచి గట్టిగా వినిపిస్తున్న పేరు. భారత్ పెట్ల నిలువెల్లా విషం నింపుకున్న ఈ మసూద్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మసూద్ అజహార్ 1968లో పాకిస్తాన్లోని బహల్వాపూర్ అనే పట్టణంలో జన్మించినట్లుగా సమాచారం. అతడి విద్యాభ్యాసం అంతా కూడా మదర్సాలోనే జరిగింది. మొదటి నుంచి కూడా ఉగ్రవాద భావాజాలంతో అతడు ఆకర్షితుడయ్యాడు. మొదట్లో మసూద్ అజహార్ హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో ప్రవేశించి అక్కడి నుంచి బయటకు వచ్చి 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే తన ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మొదటి నుంచి జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేందుకు, అక్కడి యువతను ఉగ్రవాదం వైపు నడిపించేందుకు, భారత్లో పెద్ద ఎత్తున దాడి చేసేందుకు కూడా కుట్రలు పన్నాడు. మసూద్ అజహార్ను 1994లో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టింది. అతడు కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లుగా గుర్తించి అరెస్ట్ చేసింది. అంతేకాదు అతడికి ఉత్తరప్రదేశ్కు చెందిన అల్ ఉమర్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లుగా కూడా గుర్తించడంతో పాటు మసూద్ అజహార్ భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించి శ్రీనగర్లో అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని హత్య, కుట్ర, టాడా చట్టం కింద కేసు నమోదు చేసి జమ్మూలోని కోటబల్వాల్ జైల్లో ఖైదు చేశారు. అయితే మసూద్ అజహార్ను విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానం IC-814 హైజాక్ చేశారు. అనంతరం ప్రయాణికుల ప్రాణాలను కాపాడుకోవడం కోసం మసూద్ అజహార్, ఉగ్రవాది అహ్మద్ ఉమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జగ్గర్లను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. మసూద్ అజహార్ ప్లాన్ చేసిన ఉగ్రదాడుల విషయానికి వస్తే 2001 పార్లమెంటు దాడి, 2008లో శ్రీనగర్ ఫిదాయిన్ దాడులు, 2016 పఠాన్కోట్ ఎయిర్ బేస్ దాడి, 2016లో ఉరి దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడి, ఇవన్నీ కూడా వీడే ప్లాన్ చేశాడు. ఇంత కరుడుగట్టిన ఉగ్రవాది గురించి ఇన్నాళ్ళు పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇతడి పేరు గట్టిగా వినిపిస్తోంది. మౌలానా మసూద్ అజహార్ పరిస్థితి ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. ఇతడు కొంతకాలంగా పాకిస్తాన్లోని బహవల్పూర్ను స్థావరంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. బహవల్పూర్లో ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా పిలువబడే జామియా మసీదు సుభాన్ అల్లాహ్లో మసూద్ అజహార్కు చెందిన జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరంలో ఒక సెంట్రల్ మసీదు, 600 మందికి పైగా విద్యార్థులకు అనువైన మదర్సా, ఒక వ్యాయామశాల, ఈత కొలను, గ్రంథాలయం ఉన్నాయి. బహిరంగంగా మతపరమైన కేంద్రంగా ఉన్నప్పటికీ ఈ క్యాంపస్ 2011 తర్వాత పూర్తిస్థాయి ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా మారిపోయింది. దీనికి నిధులు జైషే మహమ్మద్ ఫ్రంట్ సంస్థ అయినటువంటి అల్ రెహమత్ ట్రస్ట్ ద్వారా లభిస్తాయి. ఇక్కడే మౌలానా మసూద్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. మరి ఈ దాడిలో అతడి పరిస్థితి ఏంటి అన్నది క్లారిటీ లేదు. ఒకవేళ చనిపోతే ఓకే, లేదంటేనే ప్రమాదం అని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.